హలో అండి అందరికీ. సో, ఈరోజు చాలా బాధగా అనిపించిందండి. యాక్చువల్లీ నేను వర్క్ చేసే దగ్గర ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం అయితే కుదరలేదనమాట. అంటే రిజెక్ట్ చేశారు. సమ్ రీజన్స్, అమౌంట్ ఇష్యూ వాటెవర్ ఇట్ మే బీ. సో, అదైతే పర్టిక్యులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. బట్ అది రిజెక్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయి వాళ్ళ బాధల్లో ఉంటే, ఈ పక్కనోళ్ళకి ఏం నొప్పో నాకు అర్థం కాదు. సో, ఆ నొప్పులు పడే వాళ్ళందరూ మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళు పడాల్సిన బాధలన్నీ పడేవాళ్ళే అనమాట. వాళ్ళు పడుతూ గూడా అయి సరిపోక ఈ నొప్పులు కొత్త నొప్పులు తగిలించుకుంటారు. ఏంటి అంటే ఎందుకు రిజెక్ట్ జేశారో, ఎందుకు ఇంకా పెళ్లి కావట్లేదో, ఎందుకండి పక్కనోళ్ళ గురించి అంత నొప్పులు ఎందుకు పడతారో నాకు అర్థం కాదు. పోనీ వీళ్ళేమన్నా ఆ పిల్లని పెట్టి, పెంచి పోషిస్తారా అంటే అది కాదు. ఆ పేరెంట్స్‌కి లేని భావనని, లేని చిరాకును కూడా ఈ పక్కనోళ్ళే తెప్పిస్తారండి బాబు. ఆ అమ్మాయి నాకు చెప్పినప్పుడైతే రిజెక్ట్ చేస్తే చేశారు. ఇంకా కొద్ది రోజులు హ్యాపీగా నీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నీ పేరెంట్స్‌కి హెల్ప్ చేయొచ్చు. అందులోనూ వాళ్ళ మదర్ అయితే చాలా ఇండిపెండెంట్ అనమాట. సో, ఫాదర్ లేరు, చనిపోయారు. అట్లాంటప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకున్నప్పుడు ఈ సూటిపోటిగా పక్కన వాళ్ళు గుచ్చి, గుచ్చి పొడుస్తా ఉంటారు. సో, ఇవన్నీ పట్టించుకున్నామనుకోండి లైఫ్‌లో అసలు ముందుకెళ్ళనే ఎళ్ళలేము. ఎవరికి ఏ టైంలో ఏది జరగాలని ఉంటే అది జరుగుతది. పేరెంట్స్‌కి లేని నొప్పి మీకెందుకండి? మీ పిల్లల్ని, మీ భవిష్యత్తుని, మీ నొప్పులు, మీ కుటుంబంలో ఉండే వాటి గురించి చూసుకోండి. పక్కనోళ్ళ జోలికెళ్ళకండి. అది కూడా మళ్ళీ మీకు పాపం తగులుతది కూడా. ఎందుకంటే సాటి ఆడపిల్లని, ఒక చిన్న పిల్లని, మన కూతురు వయసున్న పిల్లల్ని అంటే అది మళ్ళీ రివర్స్ మనకే తగులుతది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.